ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది. నేనైతే ఎవ్రీ మంత్ డీమార్ట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన రేషన్ అన్నీ తీసుకొస్తాను. అలాగే ఈసారి కూడా రేషన్ కొత్త అయితే వచ్చాను. నేను అన్నప్పుడు వెళ్ళేది శ్రీనగర్లో ఉన్నది డీమార్ట్కి అనమాట. కానీ ఈసారి మేము వచ్చింది శీలానగర్లో ఉన్న డీమార్ట్ అనమాట. ఇది కొత్తగా ఓపెన్ అయింది కదా, చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయితే ఫుల్ పెద్దది ఇచ్చాడు. అన్ని కార్స్, బైక్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత షాపింగ్ లోపలికి వెళ్తే ఇక్కడ మనకి కౌంటర్ వైజ్ అయితే ఉంది. దానికి సెపరేట్ ఉందన్నమాట. ఒకే ఫ్లోర్ ఇచ్చాడు కానీ సెపరేట్గా అన్ని ఇచ్చాడు. చాలా బాగుంది. క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట. నేను వెళ్ళింది మంత్ ఎండ్, ఏమో మంత్ స్టార్టింగ్లో ఏమో జనం ఉండొచ్చేమో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం ఎక్కువ జనం అయితే లేదు. మంచిగా నేనైతే షాపింగ్ అన్నీ చేసుకున్నాను. ఇంటికి కావాల్సింది చూసుకొని మరి అన్నీ షాపింగ్ చేశాను అనమాట. తండ్రి కొడుకు అయితే నేను అట్లా తిరుగుతున్నారు ట్రాలీ పట్టుకొని. నేను కొనేవన్నీ వెళ్తుంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారనమాట. ఇక్కడైతే అన్నీ షాపింగ్ అన్నీ చేసుకొని ఇవన్నీ చూస్తున్నాం అనమాట. మొత్తం ఒకే ఫ్లోర్ అని చెప్పాను కదా, అన్నీ సెక్షన్ వైజ్ ఉందన్నమాట. ఎక్కడిదక్కడ ఉంది, చాలా బాగుంది. డీమార్ట్లు అక్కడ మేము శ్రీనగర్ వెళ్ళే వాళ్ళం కదా, అక్కడైతే 3 ఫ్లోర్స్ ఉంది. కానీ ఇది ఒకే ఫ్లోర్లో అన్ని రకాలు ఉందన్నమాట. అక్కడ 3 ఫ్లోర్స్ ఉండడం వల్ల ఏంటంటే ట్రాలీ మేము కిందకు పెట్టుకొని పైకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ ట్రాలీలో ఉన్న సామాన్లన్నీ ఇటు అటు చేసేసారు అనమాట. అందుకే ఈసారి అన్నం లేదు, ఇక్కడ చూద్దాం ఎలాగుంది అని అంటే వచ్చాం. ఇక్కడైతే బాగుంది. మన ట్రాలీ మనం పట్టుకొని తిరగొచ్చు అనమాట. అక్కడైతే చాలా ఇబ్బంది, ఆ ట్రాలీ సామాన్లు ఇటు అటు చేస్తారు అంతే అనమాట. దాని తర్వాత మేము షాపింగ్ అన్ని రేషన్ కొంచిన తర్వాత ఇక్కడైతే షూ సెక్షన్కి అయితే వచ్చేసాం. షూస్ చూస్తే చాలు నాకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఈ షూ చూపిస్తున్నానే, ఈ షూ నాది ఉందన్నమాట. మొన్న గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడైతే పోయింది. మా హస్బెండ్కి అదే చెప్తున్నాను, సేమ్ ఇదే షూ అండి నాది పోయింది అని అంటే సరేలే ఇంకో జత తీసుకో అన్నారు. కానీ ఆ కలర్ వద్దు అని అంటే వేరే కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మా క్రిష్ కూడా చెప్పులు తీసుకున్నాను. వాడికి ఒక చెప్పులు తీసాను కదా, ఇంకో చెప్పులు వేయడం మర్చిపోయాను అనమాట. ఆ చెప్పులు ఒక చెప్పులతోనే తిరిగేసి ఆడేసుకున్నాడు అనమాట. మొత్తం మా క్రిష్కి ఇలాగ షాపింగ్ మాల్ అంటే చాలా ఇష్టం. ఫుల్ ఆడుకుంటాడనమాట. అలాగ వదిలేస్తే పరిగెడతాడు అనుకుని మేము ఇలాగైతే ట్రాలీలో కూర్చోబెట్టేస్తాం. మా షాపింగ్ అంతా కంప్లీట్ అయినప్పటికీ 10 o'clock అయిపోయింది అనమాట. నేను నా కొడుక్కి ఎన్ని చెప్పులున్నా సరిపోవు అనమాట. వాడికి నా కోసం అని చెప్పులు అయితే తీసుకున్నాం. ఇంకా రేషన్ అన్నీ తీసుకొని మేమైతే బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత క్రిష్కి బాగా ఆకలి వేసింది అనమాట. మా అమ్మ ఇంకా ఎంత షాపింగ్ చేస్తావు, నాకు ఆకలి వేస్తుంది ఏదో ఒకటి పెట్టు అంటే ఇక్కడేమో కేక్ పెడుతున్నాను అనమాట. ఆ కేకే తింటున్నాడు. డీమార్ట్లో తీసుకునే కేక్ అనమాట. తినేసిన తర్వాత మేము అన్నీ షాపింగ్ చేసుకొని అన్నీ చేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.